శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. నేను చేసిన వీడియోస్లో కొంత కంటెంట్ తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో ఉపయోగించుకుంటున్నారని ఈ మధ్య నా దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అలా ఉపయోగించుకునేటప్పుడు ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసుకొని ధనపరంగా ఎన్నో మోసాలు చేస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది. ఇలాంటి మోసాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి మోసాలు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను మోసం చేసే వాళ్ళకి హెచ్చరిక. నా వీడియోస్లో కొంతపాటు కట్ చేసుకొని వాళ్ళ నెంబర్స్ వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇంతకు ముందు కఠిన చర్యలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా నా వీడియోలో చెప్పినటువంటి కంటెంట్ని షార్ట్స్గా కానీ రీల్స్గా కానీ ఉపయోగించి ప్రజలను మోసం చేయకండి. ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా సరే నేను చెప్పిన విషయాన్ని ఒక కంటెంట్ని షార్ట్గా చూసినట్లయితే గనక దానిపైన ఉన్న నెంబర్ని ఫాలో అవ్వకండి. నాకు ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ ఉంది, 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఇంకా మాకు ఏ అఫీషియల్ నెంబరు లేదు. నాకు శిష్యులు ఎవరు కూడా లేరు. శిష్యులవని చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాలను కూడా నమ్మకండి. ఎవరు కూడా డబ్బు పరంగా మోసపోకండి. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఎవరైనా సరే నా శిష్యులని చెప్పి కానీ నా వీడియో పైన వేరే నెంబర్ వస్తే కానీ దాన్ని ఫాలో అయ్యి ధనపరంగా ఎవరు మోసపోకండి. అలాగే మోసం చేసే వాళ్ళకు కూడా మరొక్కసారి హెచ్చరికగా చెప్తున్నాను, కఠిన చర్యలు తీసుకోబడతాయి. తస్మాత్ జాగ్రత్త. జూలై 3 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి ఉదయం 11:18 వరకు ఉంది. ఆ తర్వాత చవితి తిథి వచ్చింది. శ్రవణ నక్షత్రం ఉదయం 11:44 వరకు ఉంది. ఆ తర్వాత ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. శుక్రవారం శ్రవణ నక్షత్రంతో కలిస్తే ధూమ్రయోగం ఉంటుంది. ఈ ధూమ్రయోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఉదయం 11:44 లోపు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె నోట్లో వేసుకుని వెళ్ళాలి. అప్పుడు ధూమ్రయోగం ఉన్న ధన నష్టం జరగదు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది. అదేవిధంగా ఉదయం 11:44 తర్వాత ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. శుక్రవారం ధనిష్ఠా నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 11:44 తర్వాత పని మీద బయటికి వెళితే పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఏ పని ప్రారంభించినా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు చాలా చక్కగా అనుకూలిస్తుంది. సంగీత నాట్య రంగాల్లో, సినిమా టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా విశేషంగా అనుకూలిస్తాయి. అదేవిధంగా శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి ఉంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ధనిష్ఠా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భూ సంబంధ వ్యవహారాలు, భూముల కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివి నిర్వహించేటప్పుడు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం ద్వాదశ రాశుల వాళ్ళకి అవసరం. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి పరిశీలిస్తే కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రం ఉదయం 11:44 వరకు ఉంది. ఈ సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం, సీమంతం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి శ్రవణ చాలా మంచి నక్షత్రం. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. గురువు గారి దగ్గర ఒక అద్భుతమైన మంత్రం తీసుకోవటానికి శ్రవణ మంచి నక్షత్రం. తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనానికి శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 11:44 వరకు శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు.
ఉదయం 11:44 తర్వాత ధనిష్ఠా నక్షత్రం వచ్చింది. ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపటానికి ధనిష్ఠా అనుకూల నక్షత్రం. సంగీత విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్ఠా నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్త విద్యలు ఏవి నేర్చుకోవటానికైనా సరే ధనిష్ఠా నక్షత్రం చాలా అద్భుతంగా అనుకూలిస్తుంది. అంటే ఉదయం 11:44 తర్వాత ధనిష్ఠా నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి యందు ధన వ్యయం ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అవసరానికి మించి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మేషరాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. అదేవిధంగా మేషరాశి వాళ్ళకి ఈరోజు మానసిక చంచలత్వం ఉంటుంది. చంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా బంధుమిత్రులతో ద్వేషభావం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. స్థానచలనం కనిపిస్తోంది. అంటే వృత్తిరీత్యా దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి విద్యార్థులకు ఈరోజు ప్రధానంగా అధిక శ్రమ ఉంటుంది. ఎక్కువ కష్టపడితేనే విద్యారంగంలో రాణించే సూచనలు ఉన్నాయి. ధనలాభం మాత్రం అన్ని రంగాల వారికి మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా బాగుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు వ్యసనముల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. చేస్తున్న వ్యాపారంలో మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి వ్యాపారస్తులకు ఈరోజు చాలా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి విద్యార్థులకి ఎక్కువ కష్టపడితేనే ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బాగా శ్రమించి విద్యారంగంలో సింహరాశి విద్యార్థులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. అనారోగ్య భావనలు సింహరాశి వాళ్లకు వెంటాడతాయి కాబట్టి సింహరాశి వాళ్ళందరూ ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం తప్పనిసరిగా పాటించాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కన్యారాశి పురుషులైనా కన్యారాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కన్యారాశి వాళ్ళకి ధన వ్యయం కూడా ఈరోజు ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. ప్రతి విషయానికి కన్యారాశి వాళ్ళు ఈరోజు ఎక్కువ ఆరాట పడుతూ ఉంటారు. ఆరాటాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధువుల సమాగమము ఏర్పడుతుంది. బంధువులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. కార్య విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి స్త్రీ పురుషులు ఇతర స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధన వ్యయం కనిపిస్తోంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగ రంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే సంతానపరంగా మంచి విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకునే ఆస్కారం ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మానసిక బాధలు కొద్దిగా వెంటాడతాయి కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అనారోగ్యాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. సుఖానికి హాని ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని సాధ్యమైనంత వరకు కుంభరాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. వ్యాపార రంగంలో ఉన్న మీనరాశి వాళ్ళకి మంచి లాభాలు పొందే సూచనలు ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ప్రధానంగా శుక్రవారం కాబట్టి అమ్మవారికి సంబంధించిన
ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే అమ్మవారి అనుగ్రహం వల్ల అద్భుతమైన విజయాలు చేకూరతాయి. ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయై నమో నమః. ఈ మంత్ర జపం వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో గాజులు గాని, పువ్వులు గాని, పండ్లు గాని కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు. మళ్ళీ రేపటి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు దినఫలంలో రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.